బద్రి ఆపరేషన్లో ఉండడం వల్ల లేటుగా రావడం జరిగింది. నా పేరు డాక్టర్ మూడే సందీప్. నేను సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ కిమ్స్ సవేరా అనంతపురం. సో ముఖ్యంగా ఈరోజు హెల్త్ చెకప్ పెట్టుకోవాల్సిన కారణం ఏంటంటే, ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన విషయం హెల్తీ హ్యాబిట్స్ ఫర్ హెల్తీ హార్ట్ ఇవాళ మాట్లాడదలుచుకున్నాం. సో అసలు హెల్తీ హ్యాబిట్స్ అంటే ఏంటి? సో దీనికి సింపుల్గా చెప్పాలంటే హార్ట్ HEARTS హార్ట్స్. హెచ్ అంటే ఏంటి? హార్ట్కి సంబంధించిన, గుండెకి సంబంధించిన, జబ్బులకు సంబంధించిన లక్షణాలు ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషికి తెలిసింది. హెచ్ ఫర్ హార్ట్ సిమ్టమ్స్. గుండెకి తగ్గట్టుగా సిమ్టమ్స్ ఏముంటాయి? ఛాతీలో నొప్పి రావటము, ఆయాసం రావటము, తీవ్రమైన భుజం నొప్పి, చెమట పట్టడము, కళ్ళు తిరగడము, ఇవి గుండెకి సంబంధించిన ఇబ్బంది. హెచ్ ఫర్ హార్ట్ సిమ్టమ్స్, సైన్స్ ఎలా ఉంటాయి అనేది ముఖ్యంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ హార్ట్లో ఈ అంటే ఏంటి? ఈట్ అంటే మనం తినే తిండి పదార్థాలు. ఈ ఫర్ ఎక్సర్సైజ్, మనం ఎంత వ్యాయామం చేయాలి, ఏమి తినాలనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. సో ఈట్ ఏం తినాలి? సో మనం తినే డైట్లో 5 రకాలు ఖచ్చితంగా ఉంటాయి. 5 రకాలు ఏంటి? సో 20% కార్బోహైడ్రేట్స్, 20% ప్రోటీన్స్, 10% ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్. అంటే మనం మెడికల్ టర్మ్స్లో చెప్పుకున్నది అయితే డైట్ పరంగా మనం తినే అన్నము, పప్పు, ఇవి కార్బోహైడ్రేట్స్ అండ్ పప్పు ద్వారా ప్రోటీన్స్ అనేవి లభిస్తాయి. మరి కొద్దిగా ఫ్యాట్ కంటెంట్ అంటే నెయ్యి వేసుకోవడం కానీ, మళ్ళీ విటమిన్స్, మినరల్స్ ఎక్కడి నుంచి వస్తాయి మనకి? ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ద్వారా వస్తాయి. అంటే ఒక డైట్ తీసుకుంటే దాంట్లో ఈ 5 కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ కవర్ అయ్యేటట్టు ఉండాలి. ఉత్త అన్నం పప్పు తినేస్తే ఏమవుతుంది? ఉత్త కార్బోహైడ్రేట్, ప్రోటీన్ కంటెంటే వస్తుంది తప్ప మిగతా విటమిన్స్ కానీ మినరల్స్ కానీ కవర్ అవుతాయి. సో అది కూడా దానికి మించిన మోతాదులో తీసుకోవాలి. నెక్స్ట్ ఈతో ఏమొస్తుంది? ఎక్సర్సైజ్. ఎంత వ్యాయామం చేయాలి, ఎంత ఎక్సర్సైజ్ చేయాలి? యూజువల్గా నిమిషాలు లెక్క పెడితే వారానికి దాదాపు 150 నిమిషాలు మోడరేట్ ఎక్సర్సైజ్ చేయాలి. మోడరేట్ ఎక్సర్సైజ్ అంటే మినిమం జాగింగ్ కానీ, సైక్లింగ్ కానీ మోడరేట్ ఎక్సర్సైజ్. లేదు మేము తీవ్రంగా ఎక్సర్సైజ్ చేయగలము అంటే స్విమ్మింగ్ కానీ, రన్నింగ్ కానీ చేయగలము అంటే వారానికి 75 మినిట్స్ ఉన్నా సరిపోతుంది. సో ఈ మినిట్స్ వైజ్ క్యాలిక్యులేట్ చేసుకొని మేము ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాము అంటే ఏజ్ని బట్టి ఎక్సర్సైజ్ కెపాసిటీ అవన్నీ మారిపోతుంది. అప్పుడు వాకింగ్ అనేది ది బెస్ట్ ఎక్సర్సైజ్. వాకింగ్ ఎంత చేయాలి? సో యూజువల్గా 3 to 4 కిలోమీటర్స్ పర్ డే నడవడం మంచిది. ఇంకా హార్ట్ స్పెల్లింగ్లో ఇంకొక ఏముంటుంది? ఏ అంటే ఏంటి? అవాయిడ్. ఏమేమి అవాయిడ్ చేయాలి? స్మోకింగ్ అవాయిడ్ చేయాలి, ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి, ఈ ఫ్యాట్ కంటెంట్ వచ్చే ఫుడ్ కంటెంట్ అన్ని అవాయిడ్ చేయాలి. మైదాతో చేసినవి, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఏ ఫర్ అవాయిడ్. ఆర్ ఫర్ ఏంటి? ఆర్ ఫర్ రెగ్యులేట్. రెగ్యులర్గా బీపీ చూపించుకోవడము, రెగ్యులర్గా షుగర్ చెకప్ చేయించుకోవడము, రెగ్యులర్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కున్నాయని చెక్ చేసుకోవడం. సో బీపీ అనేది జస్ట్ ఒక మెషిన్ ద్వారా బీపీ ఎంత రికార్డ్ అవుతుంది అనేది 30 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క మనిషి బీపీ చెకప్, సంవత్సరానికి ఒకసారి షుగర్ చెకప్, కొలెస్ట్రాల్ చెకప్ అంటే రెగ్యులర్గా ఇవి చూపించుకోవాల్సి వస్తుంది. మరి హార్ట్లో టీ ఫర్ ఏంటి? టాక్ టు డాక్టర్. అంటే డాక్టర్తో మీకున్న సందేహాలు, మీకున్న లక్షణాలు. కొంతమంది కడుపులో మంట వస్తూ ఉంది, గ్యాస్ ట్రబుల్కి, ఛాతీ నొప్పికి డిఫరెన్స్ తెచ్చుకోవడం కొద్దిగా కష్టమైన విషయం. ఇది గ్యాస్ ట్రబుల్ లేని సొంతంగా సలహా తీసుకోవడము, లేకపోతే ఏదో యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ ఈనో వాడడం కాకుండా టాక్ టు డాక్టర్. డాక్టర్తో మాట్లాడాలి. సార్ నాకు ఇటువంటి లక్షణాలు ఉన్నాయి, మా ఫ్యామిలీలో ఇంతమందికి గుండె దాంతో ఇబ్బంది పడ్డారు, మా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇలా ఉన్నాయి. డాక్టర్తో మాట్లాడడం మొదలు పెడితే మీకు ఇంకా కొద్దిగా బాగా తెలుస్తుంది. సో ఇప్పుడున్న జనరేషన్లో ఏమవుతుందంటే ఏ సిమ్టమ్ వచ్చినా ఏమొచ్చినా ఏం చేస్తున్నారు? అందరూ గూగుల్ చేయడం కానీ, యూట్యూబ్లో చూడడం కానీ జరుగుతుంది. దానికన్నా ది బెస్ట్ సజెషన్ ఏంటి? డాక్టర్. అందరికి ఉండేది హార్ట్స్లో లాస్ట్ లెటర్ ఎస్ అంటే లాస్ట్లో వచ్చేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్ అంటే ఏంటి? స్లీప్. సో సరైన నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ గుండెకి. సో దాదాపు 7 నుంచి 9 గంటలు కంటిన్యూస్ స్లీప్, రెగ్యులర్ హెల్తీ స్లీప్ అనేది గుండెకి చాలా మంచిది. సరిగా నిద్ర లేకపోవడము, సరిగా స్ట్రెస్లో ఉండటము, ఇటువంటి ద్వారా గుండెకి ఇబ్బందులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అంటే గుండె రక్తనాళాలు గట్టి పడిపోవడము, గుండె రక్తనాళాల్లో బ్లాకేజ్ వచ్చే అవకాశాలు కూడా స్లీప్ చాలా నెగ్లెక్టెడ్. సో నిద్ర రావట్లేదు అనేది మన హెల్త్ని పాడు చేసే
ఇబ్బందులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ప్రతి దాంట్లో అంటే మనం తినే తిండిలో కానీ ఎప్పుడైనా కానీ లాస్ట్ సినిమాలో అయినా కానీ క్లైమాక్స్ ఇంపార్టెంట్. సో నేను చెప్పదలుచుకున్న దాంట్లో హార్ట్స్లో ఎస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఎస్ ఫర్ స్లీప్, సరైన నిద్ర అనేది గుండెకి చాలా మంచిది. సో ఇవి బేసిక్ లైఫ్ స్టైల్స్ మెయింటైన్ చేయాల్సిన తెలుసుకోవాలి. హార్ట్స్ ఫస్ట్ ఏంటి, హార్ట్కి సంబంధించిన సింప్టమ్స్ లక్షణాలు. ఈ ఫర్ ఈట్, మనం తినే పదార్థాలు, ఎక్సర్సైజ్. ఏ ఫర్ అవాయిడ్, ఏమి అవాయిడ్ చేయాలి, స్మోకింగ్, ఆల్కహాల్, అన్హెల్తీ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఆర్ ఫర్ రెగ్యులర్గా బీపీ చెకప్, షుగర్ చెకప్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఖచ్చితంగా చూసుకోవాలి. టీ ఫర్ ఆల్వేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సింప్టమ్స్, ఎన్ని సందేహాలు ఉంటే టాక్ టు డాక్టర్ రాదర్ రెఫరింగ్. అంటే మనం గూగుల్ చూసుకోవడం, యూట్యూబ్ చూసుకోవడం కన్నా డాక్టర్తో మాట్లాడడం చాలా మంచి విషయం. నెక్స్ట్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్లీప్, స్ట్రెస్ తగ్గించుకోవాలి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మన హెల్తీ హ్యాబిట్స్ మెయింటైన్ చేయడం కోసం. సో ఇందులో ఏమైనా సందేహాలు ఉంటే తప్పనిసరిగా మీ సందేహాలని నేను తీర్చగలను. డాక్టర్ సందీప్ గారు, ఇప్పుడు ఫుడ్, ఇప్పుడు ఏజ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమన్నా ఫుడ్ డైటింగ్ ఏమన్నా చెప్పగలరా వాళ్ళకి? సార్ యూజువల్గా 60 ఏళ్ళు దాటాక, ఎల్డర్లీ అంటారు, 60 ఏళ్ళు దాటాక సో మన ఉద్యోగాల్లో కానీ దేంట్లో కానీ రిటైర్మెంట్ వచ్చేస్తాయి. ఎందుకు వచ్చేస్తుంది, మనం చేసే పనులు కానీ మనం చేసే దాంట్లో కానీ బాడీ కెపాసిటీ తగ్గిపోతుంది. బాడీ కెపాసిటీ ఎలాగ తగ్గుతుందో జీర్ణశక్తి, డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఏది పరంగా కొద్దిగా తగ్గుతుంది. సో దాని పరంగా మనం తీసుకున్న డైట్లో ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అవి కూడా ఓవర్ కుక్డ్ ఉంటాయి. అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్, అన్నం మెతుకులు కాకుండా బాగా కుక్ అయిన ఫుడ్, ఇంకా ఫ్రూట్స్, వెజిటేబుల్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో రెగ్యులర్గా మనం తీసుకున్న డైట్లో అట్లీస్ట్ 30% ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కవర్ అవ్వాలి. ఇంకొకటి, వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు వాటర్ తక్కువ తాగుతారు. సో ఎంతసేపు మనం డైట్ గురించి మాట్లాడాం తప్ప వాటర్ ముఖ్యమైనది. 5 ఎలిమెంట్స్లో ముఖ్యమైన ఎలిమెంటే వాటర్. సో వాటర్ అనేది దాదాపు 3 to 4 లీటర్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. బాగా హైడ్రేటెడ్ ఉన్న వాళ్ళకి రక్త సరఫరా చాలా బాగుంది. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అండ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు హిమ్స్ సవేరా వారి ఆధ్వర్యంలో ఈరోజు కార్డియాక్ సంబంధించి గుండె జబ్బుల గురించి హిమ్స్ సవేరా హాస్పిటల్ డాక్టర్ సందీప్ మోడే ఎండిడిఎం గారు, ఇంటర్వర్షనల్ కార్డియాలజిస్ట్ గారు, అలాగే డాక్టర్ రామ్ కుమార్ గారు కూడా వారి ఆధ్వర్యంలో ఇవ్వదు ఏపీ ఎన్జిఓ ఆధ్వర్యంలో గుండె జబ్బులు నిపుణులైన డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఈసీజీ, 2D ఎకో ప్లస్ డాక్టర్ గారి సలహాలు, సూచనల మేరకు క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్కు ఎంప్లాయీస్ కాకోకుండా అదర్ ఎంప్లాయీస్ కూడా, అంటే అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా రావడం జరిగింది. అలాగే మా జిల్లా ఆఫీస్ బేరర్స్, అలాగే మా సిటీ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి, అలాగే పెన్షనర్స్ కూడా రావడం జరిగింది. మేమైతే అందరినీ రమ్మని చెప్పాం, ఎందుకంటే ఇది గుండె జబ్బులో సారు చాలా ఇంపార్టెంట్, వాల్యుబుల్ టైం, చాలా మోస్ట్ సార్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి ఎవరు వచ్చినా కూడా ఏమున్నా కూడా సార్ గారి సూచనలు సలహాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి